Hi children. Good morning children. మంచి పిల్లలు అంగన్వాడీ విద్య పిల్లలు ఈ రోజు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా మనము ఈ రోజు యాక్టివిటీలో భాగంగా కృత్యం అంటే వస్తువులు సారూప్యతపై సవాల్ అంటే ఈ యొక్క వస్తువులు ఇక్కడ ఏవేవి ఉన్నాయి అనే దాంట్లో తేడాలు గమనించడము చిన్న పెద్ద ఓకేనా వీటి గురించి ఈ రోజు మనము తెలుసుకోబోతున్నాం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? వెరీ గుడ్ చిల్డ్రన్. చూడండి, ఇప్పుడు మీ ముందర ఇక్కడ బుక్స్ పెట్టాము, బాల్స్ పెట్టాము, గ్లాసులు పెట్టాము, గరిటెలు పెట్టాము, అలాగే కట్లు పెట్టాము, రింగ్స్ పెట్టాము, వాటర్ బాటిల్స్ పెట్టాము, అలాగే ఇవి ప్లేట్స్ పెట్టాము. మనకు ఈ రోజు మనము ఈ యొక్క వస్తువుల పైన అంటే తేడాలు గమనించడం అన్నమాట. ఇందులో చిన్న పెద్ద, సన్నము లావు, పొడుగు పొట్టి, ఓకేనా? వీటిని తేడాలు మనము తెలుసుకున్నామా పిల్లలు? ఇప్పుడు ఈ రోజు మనము 4 అంకెలు అంటే ఏమి 1 2 3 4 ఇక్కడ నేను పెడుతున్నాను. ఏది పెద్దది ఏది చిన్నది అనేది అట్లా కూర్చో. ఇక్కడ నేను చూపిస్తాను. వెరీ గుడ్. ఇప్పుడు నేను అడిగేవాళ్ళు అట్లా కూర్చొని చెప్పాలి. వెరీ గుడ్, బాగా కూర్చోబోతాను. నిషాద్ అడగట్టు. ఇక్కడ ఏ ప్లేట్ ఉంది? ఇక్కడ ఏ ప్లేట్ ఉంది? ఇక్కడ ఏ ప్లేట్ ఉంది? ఏ ప్లేట్? ఇక్కడ ఏది దానికంటే చిన్నదా పెద్దదా? ఇది వెరీ గుడ్. దీనికంటే చిన్నదా? నిషాద్ పవన్ ఇది దీనికంటే చిన్నదా పెద్దదా? చెప్పున్నా రాష్ట్ర. దీనికంటే ఇది అన్నిటికంటే ఏది చిన్నది? ఏది చిన్నది? వెరీ గుడ్, వెరీ గుడ్. నిశ్శబ్దంగా ఉండాలి. ఇప్పుడు ఇవి ఈ ప్లేట్లు రౌండ్ గా ఉన్నాయా? ఎట్లున్నాయి ఈ ప్లేట్లు? ఎట్లున్నాయి? వెరీ గుడ్. అవి ఏ దానికి ఉపయోగమో కట్టుకోండి. వెరీ గుడ్. అంతేనా? అన్నం తినేదానికి మాత్రమేనా? వెరీ గుడ్. తర్వాత ఇక్కడ చిన్న విజ్ఞానం ఇవేమి? ఇవినా? ఇవేమి? ఇక్కడ చూడాలి, తేడాలు చూడాలి. ఇది ఏది? ఇదేమైనా? వెరీ గుడ్. బాగా చూడండి. ఇదేం రంగు ఇది? వెరీ గుడ్. మన శశాంక్ వేసుకున్నాడు టీ షర్ట్ ఎల్లో కలర్, ఆ రంగు అన్నమాట. ఇది మన లీలాష్ కూడా వేసుకున్నాడు టీ షర్ట్, అందులో వైట్ బ్లాక్ మిక్స్ అయింది. ఇదే రంగు ఇది? వెరీ గుడ్. ఇక్కడ ఇదేం రంగు ఇది? గోడ ఏ రంగులో ఉంది? గోడ వైట్. ఏం రంగు ఇది? వెరీ గుడ్. దీంట్లో చాలా రంగులు ఉన్నాయి. గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, బ్లూ ఉంది, ఆరెంజ్ ఉంది, వైట్ ఉంది. ఉన్నాయి లేదా దీంట్లో? వెరీ గుడ్. ఇది కూడా అదే సేమ్. ఇప్పుడు మనము లెక్కిద్దామా? ఇప్పుడు ఇదంతా ఇది 1. దాని తర్వాత వచ్చేది ఏది? ఉంది చిన్నది 2నా? ఆ తర్వాత ఇది వెరీ ఇది వెరీ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తము? 4. ఎన్ని? ఇప్పుడు అలాగే మనము సరే ఇక్కడ చిన్న సైలెన్స్ ఇప్పుడు ఇక్కడ ఇవేమి? వెరీ గుడ్. ఇక్కడ గరిటెలు ఎన్ని ఉన్నాయి పిల్లలు? 4. ఎన్నున్నాయి? ఇప్పుడు చూడండి, గరిటెలో ఎటు పవర్ గరిటె ఏది పెద్దగా వెడల్పుగా ఉంది? అందరూ చూడాలి. అట్లా కూర్చో, కదలకూడదు. చేతులు పెట్టుకోండి అందులో. ఇది దీనికంటే చిన్నదా పెద్దదా? ఇది ఓకే. దానికంటే చిన్నది? ఇప్పుడు లెక్కించండి ఎన్ని ఉన్నాయో. అంతే. ఎన్ని? 1 2 3 4. ఇప్పుడు తెలుగులో 1 2 3 4. ఇప్పుడు
గుండ్రంగా ఉందా? వెరీ గుడ్. తేడాలు గమనించారా? ఇప్పుడు ఇది ఏ దానికి ఉపయోగం? ఇది గరిట. ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, ఈ వాటర్ బాటిల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2. ఇవి 2 కలిపితే ఎన్ని అవుతాయి? 4. ఎన్ని లెక్కించండి. 1 2 3 4. ఇప్పుడు ఈ కట్టెలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఉన్నాయన్నా? ఇప్పుడు నానా ఇది సన్నగా ఉందా లావుగా ఉందా ససా? వెరీ గుడ్. సన్నగా. ఇప్పుడు ఈ బాల్ లాగుంది ఇది కట్టే. సన్నగా ఉంది. ఎట్లుంది? ఏది పెద్దది కట్టలో? ఇది కదా పెద్దది. దానికంటే చిన్నది ఇది, దానికంటే చిన్నది లాస్ట్ ఇది అన్నమాట. తేడాలు గమనిస్తున్నారా? చూడండి, ఎక్కడ పొడుగు? ఇది పొడుగు. ఇది దానికంటే కొంచెం చిన్నము, దానికంటే కొంచెం చిన్నది, దానికంటే లాస్ట్ ఇది 4వది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి లేదా? ఎన్ని ఉన్నాయి ఇక్కడ పిల్లలు? 4 ఉన్నాయా? ఇప్పుడు ఇవేమివి? రింగ్స్ అన్నమాట. 1 2 3 4. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఉన్నాయి? ఇవి రౌండ్ గా ఉన్నాయి. ఎట్లున్నాయమ్మా అసిత్ ఎట్లున్నాయి? ఇవి రౌండ్ గా ఉన్నాయి. ఎట్లున్నాయి? ఎట్లున్నాయి? చక్రం లాగా ఉన్నాయి. ఎట్లున్నాయి నాన్న? వెరీ గుడ్. చక్రం లాగా ఉన్నాయి అని చెప్పాలి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4. ఎన్ని? వెరీ గుడ్. అలాగే పిల్లలు ఇప్పుడు ఈ గ్లాసుల్లో 4 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? లెక్కండి. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఏది చిన్నది, ఏది పెద్దది, ఏది సన్నది, ఏది లావుది? వెరీ గుడ్. లావుగా సన్నగా ఉండేది? లావుగా. ఇది సన్నగా ఉండేది. ఇది చూడండి, తేడాలు చూడండి. ఇది సన్నగా ఉంది, పొడుగ్గా ఉంది. ఇది లావుగా ఉంది, పొట్టిగా ఉంది. ఓకేనా? 4 ఉన్నాయి పిల్లలు. ఇప్పుడు ఇక్కడ బుక్స్ ఇవి సమానంగా ఉన్నాయా? అన్ని ఒకే రకంగా ఉన్నాయా? తేడాగా ఉన్నాయి ఇక్కడ? అన్ని సమానంగా ఉన్నాయి, తేడాగా ఉన్నాయి ఇక్కడ? సమానంగా. వెరీ గుడ్. ఈ 4 ఒకటిగానే కదా ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఈ గ్లాసుల లాగా, ఈ బాల్ లాగా, ప్లేట్ల లాగా, ఈ వాటర్ బాటిల్ లాగా, ఈ కట్టెల లాగా ఇది లేవు కదా. ఈ 4 చూడండి, ఈ పక్క చూసిన ఒకటిగానే ఉన్నాయి, ఈ పక్క చూసిన ఒకటిగానే ఉన్నాయి, ఈ పక్క ఒకటిగానే ఉన్నాయి, ఈ పక్క ఒకటిగానే ఉన్నాయి. అవునా కాదా పిల్లలు? ఇప్పుడు ఇక్కడ చిన్నది ఏది? చిన్నది ఏది? చిన్నది. వెరీ గుడ్. కాబట్టి ఈరోజు మనం పిల్లలు నానా శశాంకు వస్తువులు తేడాలు, వాటి ఎంత ఎంత పొడుగు ఉన్నాయా, పొట్టున్నాయా, సన్నగా ఉన్నాయా, లావుగా ఉన్నాయా, గుండుగా ఉన్నాయా, వెడల్పుగా ఉన్నాయా అని తేడాలు గమనించామా లేదా? ఇప్పుడు ఈ గాజు గుండుగా ఉందా, రౌండ్ గా ఉందా? ఎట్లుంది గాజు? వెరీ గుడ్. రౌండ్ గా చెప్పింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ వాచ్ ఎట్లుంది? ఈ వాచ్